ఐరా తన ఫ్రెండ్ అనామిక అందంగా కనిపించడంతో మెచ్చుకుంది. అదంతా కొత్త క్రీమ్ వల్లే జరిగిందని అనామిక చెప్పింది. ఈ క్రీమ్ ఏది అని ఐరా అడుగుతుంది. అనామిక ఆమెకు ఆ క్రీమ్ చూపిస్తుంది. దాని గురించి కూడా క్లియర్ గా చెప్పింది. ఇందులో ఎస్ఎల్ఎస్ లేదు, పారాబిన్ లేదు, టాక్సిన్ లేదు, పైగా సహజమైంది, అందుకే దీని రేట్ కాస్త ఎక్కువ అని చెప్పింది. ఇది చర్మానికి అద్భుతంగా పనిచేస్తుందని అన్ని కంపెనీలు ఈ విషయాన్ని చెబుతున్నాయని ఐరా అన్నది. అయితే ఇంగ్రీడియంట్లను తనిఖీ చేశావా అని అడుగుతుంది. అనామిక నో అని చెప్పింది. కానీ కంపెనీలు తప్పుడు వాదనలు చేయవు కదా అని అనింది. ఎందుకు ఫాల్స్ క్లెయిమ్స్ చేయరు అంటూ ఐరా అంటుంది. కంపెనీలు ఖచ్చితంగా తప్పు ప్రచారం చేయొచ్చు. ప్రజలు కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తారు, అలాగని ఫాల్స్ క్లెయిమ్స్ ఎప్పుడూ నిజమైపోవు. ఐరా అన్నదానిలో తప్పులేదు. మార్కెట్ అంతా పర్యావరణ అనుకూలమైన, టాక్సిన్ లేని, సహజమైన ప్రోడక్ట్స్ అంటూ క్లెయిమ్ చేసుకున్న వాటితో నిండిపోయాయి. టూత్ పేస్ట్ నుండి సబ్బు వరకు, సౌందర్య సాధనాల నుండి బట్టల వరకు అన్ని ప్రోడక్ట్స్ హర్బల్, న్యాచురల్ లేబుల్తో అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ లేబుల్లు గుడ్డిగా నమ్మొద్దు. ఇది మార్కెటింగ్ వ్యూహంగా మారింది. కంపెనీలు తమ ప్రోడక్ట్లన్నీ పర్యావరణ అనుకూలమైనవిగా బ్రాండ్ చేయడానికి ఎక్కువ టైం, డబ్బుని ఖర్చు పెడతాయి. పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీలు డబ్బును ఉపయోగించాలి. దీనిని గ్రీన్ వాషింగ్ అంటారు. ఖరీదైన పర్యావరణ అనుకూల ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేసే వినియోగదారులు తరచుగా దీని బారిన పడుతూ ఉంటారు. అయితే వారు కొనుగోలు చేస్తున్న ప్రోడక్ట్స్ నిజంగా ఈకో ఫ్రెండ్లీయేనా, లేదా ఈ ప్రోడక్ట్స్ కేవలం గ్రీన్ వాషింగ్ కవర్ లేయర్ తో ప్యాక్ చేశారా? భారతీయ రీటైలర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం దేశంలో సేంద్రియ ప్రోడక్ట్స్ మార్కెట్ 2025 నాటికి 25% CAGR తో $10 బిలియన్ కు చేరుకుంటుంది. భారతీయుల్లో ఇటువంటి ప్రోడక్ట్స్ కు పెరుగుతోన్న డిమాండ్ ఎంతో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ డిమాండ్ ను తీర్చడానికి కొన్ని కంపెనీలు తమ ప్రోడక్ట్స్ కు పర్యావరణ అనుకూలమన్న తప్పుడు ప్యాకేజింగ్ ని చేస్తున్నాయి. వినియోగదారుడికి ఒక ఉత్పత్తిని ఎకో ఫ్రెండ్లీ పేరుతో ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకోవడం నిజమైన పర్యావరణ హితం కాదు. అలాంటి వ్యవహారం నిజంగా అన్ఫెయిర్ ట్రేడీ ప్రాక్టీసే. అలాంటి దానిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆపాలి. అది నా దృష్టిలో ఏమీ లేని దాని గురించి వాగ్దానం చేసిన వినియోగదారుడిని మోసం చేయడమే. ఒకవేళ అది నిజంగా ఉంటే సహజంగానే ఆ సంస్థ వినియోగదారుడి నుంచి గుర్తింపు పొందుతుంది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వస్తువులు లేదా సేవల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రమాణాలు, ప్రభావాలు, ధర గురించి పూర్తి సమాచారాన్ని పొందే హక్కు వినియోగదారులకు ఉంది. సమాచారాన్ని దాచడం, అసంపూర్ణ వివరాలను అందించడం, తప్పుడు లేబెలింగ్ ఇవన్నీ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందకొస్తాయి. ఈ విధమైన అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కు పాల్పడిన కంపెనీలు లేదా సర్వీస్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా కంప్లైంట్స్ చేసే హక్కు వినియోగదారులకు ఉంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ వాషింగ్ కు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనల్ని కూడా ప్రవేశపెట్టనుంది. పర్యావరణ అనుకూలమైన లేదా సేంద్రియ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసే కంపెనీలు తాము చేసే పర్యావరణ క్లెయిమ్ల వెనుక ఉన్న వాస్తవాన్ని బయటపెట్టడానికి ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకాలను తీసుకొస్తోంది. ఈ నియమాలు అన్ని ప్రకటనలు, సర్వీస్ ప్రొవైడర్లు, ఉత్పత్తిని అమ్మేవారు, అడ్వర్టైజర్స్ లేదా ఇటువంటి వస్తువులు, సేవలను అందించే వీటి అమ్మకాల్లో పాలు పంచుకునే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు కూడా వర్తిస్తాయి. ఒకసారి గైడ్ లైన్స్ చూద్దాం. పర్యావరణ ప్రయోజనాలను క్లెయిమ్ చేసే కంపెనీ తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రోడక్ట్ మెటీరియల్స్ గురించిన సమాచారాన్ని అందించాలి. ఇది దాని ఉత్పత్తులు, ప్రకటనలపై సమాచారాన్ని వెబ్ అడ్రస్ ద్వారా అందిస్తుంది. పరిశోధనకు సంబంధించిన మొత్తం డేటాను తప్పనిసరిగా బయటపెట్టాలి. అన్ని పర్యావరణ క్లెయిమ్లను ధృవీకరించడానికి నమ్మకమైన ఆధారాలను అందించాలి. గ్రీన్, ఈకో ఫ్రెండ్లీ, ఈకో కాన్షియస్నెస్, గుడ్ ఫర్ ద ప్లానెట్, క్రూయల్టీ ఫ్రీ ఇలాంటి పదాల వినియోగాన్ని పరిమితం చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పదాలు వినియోగదారులను తప్పుదారి పట్టించే ఛాన్స్ ఉంది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం ఉల్లంఘనకు లేదా గ్రీన్ వాషింగ్ కు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చు. చట్టాలు రూపొందించి అమలు చేసే వరకు మార్గదర్శకాలు ప్రభావవంతంగా ఉండవని వినియోగదారుల హక్కులపై పనిచేస్తోన్న నిపుణులు అంటున్నారు. పెద్ద ఎత్తున గ్రీన్ వాష్ ను నిరోధించడానికి కేవలం మార్గదర్శకాలు ఉంటే సరిపోవన్నారు. అది నా దృష్టిలో ఏమీ లేని దాని గురించి వాగ్దానం చేసిన వినియోగదారుడిని మోసం చేయడమే. ఒకవేళ అది నిజంగా ఉంటే సహజంగానే ఆ సంస్థ వినియోగదారు నుంచి గుర్తింపును పొందుతుంది. నా దృష్టిలో ఇది మంచి చొరవ. ఈ చొరవ తీసుకున్నందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖను నేను అభినందించాలనుకుంటున్నాను. కానీ ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ఈ మార్గదర్శకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఏది పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తో ఏది కాదో మనందరికీ తెలుసు. వాస్తవానికి భారతదేశంలో వాటాదారులు అందరినీ సంప్రదించాలి. దీనివల్ల అందరం ఒకే ప్లాట్ఫామ్ పైకి వస్తాం. ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా డిపార్ట్మెంట్ కూడా మార్గదర్శకాలను రూపొందించాలి. ఆ మార్గదర్శకాలు చట్టరూపం దాల్చే వరకు వాటిని ఫాలో అవ్వడం తప్పనిసరి కాదు. సో మీరు నిఘా మెకానిజం లేని, జవాబుదారీతనం,
పారదర్శకత లేని గైడ్ లైన్ రూపొందించిన ఆ రకమైన ప్రయత్నాలు పరిశ్రమకు కానీ వినియోగదారుడికి కానీ ఉపయోగపడవు. గ్రీన్ వాషింగ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ నిబంధనలు చట్టంలో భాగమయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి. తర్వాత మీరు పర్యావరణ అనుకూల ప్రోడక్ట్ని కొనుగోలు చేస్తే దానిపై ఉన్న ఆకర్షణీయమైన ట్యాగ్ లైన్లను గుడ్డిగా నమ్మొద్దు. ప్రోడక్ట్స్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని చెక్ చేయండి. దాని గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కంపెనీ నేపథ్యం గురించి కూడా చదవండి. దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మీ స్థాయిలో ప్రోడక్ట్స్ను ఫిల్టర్ చేయగల ఏకైక మార్గం ఇదొకటే.